హలో బిజీ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కన్నీఫ్నాథ్ టెంపుల్కి వచ్చాం. ఇది కేవలం టెంపుల్ విజిటే కాకుండా ట్రెక్కింగ్ లవర్స్కి, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకు కూడా ఈ టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగుంటాయి. వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేస్తారనుకో చెప్పడం నా బాధ్యత. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఒక 1 అవర్ పట్టింది ఎక్కడానికి, దిగడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. చూస్తున్నారు కదా మార్నింగ్ విజువల్స్ ఎంత బాగున్నాయో. ఇంకా సూర్యారావు గారు ఇంకా రాలేదు. లెట్స్ వెయిట్ ఫర్ సన్ రైజ్. పక్షుల కిలకిల రావాలు భలే ఉన్నాయి కదా. కరెక్ట్గా సన్ రైజ్ టైంకి కొన్ని క్లౌడ్స్ అడ్డం వచ్చినాయి, కానీ సన్ రైజ్ మాత్రం చాలా బాగుంది. क्लासमेट होता ఫైనల్గా హిల్ టాప్కి వచ్చేసాము. ఇదే టెంపుల్ ఏరియా. టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ దేవుణ్ణి కన్నీఫ్నాథ్ అని పిలుస్తారు. 9 మంది నవనాథ సాంప్రదాయంలో ఈయన ఒక సాధువు అనమాట. ఇది ఇక్కడ ఉన్నారు కదా 9 మంది. ఈ 9 మంది సాధువులు. వద్దు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే అసలు మామూలుగా ఫ్రెష్గా లేవు, ఇప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చారు అన్నట్లుగా ఉన్నాయి. तर आपण मागच्या रविवारी मला वाटतं त्याच्या मागच्या रविवारी याची भैरवगडची तारीख डिक्लेअर केली होती 15-16 मला वाटतं. तर त्या तारखेला बरेच जणांना अडचणी येत आहेत. मला फोन करून नंतर कळवलं. तर त्याच्या पुढचा जो रविवार आहे तो 22-23 आहे मला वाटतं, शनिवार रविवार. तर ती 22-23 तारीख फिक्स करू. आणि दिवाळी नाही, ऑक्टोबर नाही, नोव्हेंबर. बऱ्याच प्रसन्न यादव राहणार आळसकर यांच्याकडून 521 रुपयाबद्दल धन्यवाद धन्यवाद धन्यवाद. ఇక్కడ గర్భగుడిలో దేవుణ్ణి చూడాలంటే ఇలాగ ఈ చిన్న కన్నంలో నుంచి వెళ్ళాలి. కాళ్ళు వెనక పెట్టి ముందు తలపెట్టి వెళ్ళాలన్నమాట. బయటకు వచ్చేటప్పుడు కూడా రివర్స్లో రావాలి. ఓన్లీ మగవాళ్ళకే గర్భగుడిలోకి ప్రవేశం ఉంది. లేడీస్ అయితే బయట నుంచే దర్శనం చేసుకోవాలి. ప్రజెంటు టెంపుల్ వర్క్స్ అయ్యో జరుగుతున్నట్టున్నాయి. చాలా మెటీరియల్స్ అవి ఇక్కడ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంది. టెంపుల్ కూడా చాలా పెద్దది. ఇదే మెయిన్ గుడి. చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. కాలభైరవనాథ స్వామి, విఠల్ మందిర్, హనుమాన్ మందిర్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. శివాలయం కూడా ఉంది.
तिकडूनच आहे బోప్దేవ్ ఘాట్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ రోడ్లో వస్తారనుకుంటా. నేనైతే ఎప్పుడు రాలేదు ఈ రోడ్లో. అలాగే మనకి సాస్వాడ్ నుంచి నారాయణపూర్ వెళ్ళే దారిలో కూడా ఎక్కడో మనం టర్నింగ్ తీసుకొని ఇటువైపు రావచ్చు. కనిఫ్నాథ్ ఏనుగు చెవిలో నుంచి పుట్టాడు, దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది కదా. ఇది షాపింగ్ ఏరియా. బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్స్ ఉన్నాయి, తర్వాత పూజా సామాగ్రి అవి కొనుక్కోవచ్చు. అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చక్కగా చేపలు ఇస్తున్నారు వాళ్ళు. చేపలు వేసుకొని కూర్చొని చక్కగా అందరూ ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒకసారి తినొచ్చు. చాలా బాగుంది, డిఫరెంట్గా. रादर ॲटलिस्ट येताना येत तर घेऊ नका, जे तुम्हाला त्रास देत आहे त्यांना हे कितीला అరౌండ్ 9కి అలా రిటర్న్ అయ్యాము. యాక్చువల్లీ వచ్చేటప్పుడు దారిలో చాలా ఫ్లవర్స్ కలర్ఫుల్గా కనిపించినాయి, కానీ అప్పుడు మనకు వీడియోస్ తీయడానికి ఎక్కువ టైం దొరకలేదు. సో అందుకని ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు 1 by 1 వీడియోస్ తీద్దాం పండి.
नाही पण एकत्रीकरण झाल्यावर द्यावंच लागणार ना. आपल्याला 2500 पर्यंत नेला ना तर आपलं हे होईल, पण ते एकदा एक पद नामे चेंज होईल. नाही नाही, कनिष्ठला आहे ते सहाय्यक कनिष्ठला आहे. नाही नाही हां, आणि ह्याला आहे वरिष्ठला सहाय्यक दुय्यम, त्याला ऑप्शन नाही, फक्त सहाय्यक दुय्यम म्हणून अधिकारी. नाही हे तर उलट व्हायला पाहिजे. काय म्हणतो म्हणून खाली आला చూశారు కదా ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఓవరాల్గా ట్రెక్కింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఐ కెన్ సే ట్రెక్కింగ్ కమ్ టెంపుల్ విజిట్. మ్యాక్సిమం ఈ ట్రిప్ ఒక 3 అవర్స్ పడుతుంది, పైసా వసూల్ విజిట్. హోప్ యూ లైక్ ద ట్రిప్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.